బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం వైసీపీలో హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి. గన్నవరం వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. దుట్టా రామచంద్రరావు కూడా వైసీపీ నుంచి సీటు ఆశించారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద వంశీ సూచన వరకు పంకజశ్రీ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే శనివారం గన్నవరం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పంకజశ్రీ పేర్ని నాని హాజరు కానున్నారు. వంశీ స్థానంలో పంకజశ్రీ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు వైసీపీ శ్రేణులకు అండగా నిలబడతారు అని పార్టీ నాయకులు సూచించారు. రాజకీయాలకు వంశీ దూరంగా ఉన్నారు. ఓడిపోయాక నియోజకవర్గం వదిలి హైదరాబాద్ కి వచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 6 కేసులు నమోదయ్యాయి. 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. వంశీ అనారోగ్యం కారణంగా ఇళ్ల పట్టాల కేసులో మధ్యంతర బెయిల్ జూన్ 6వ తేదీ వరకు కోర్టు ఇవ్వటం జరిగింది. అయితే ప్రస్తుతానికి వల్లభనేని వంశీ స్థానంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వంశీ భార్య పంకజశ్రీ అడుగు పెడుతున్నారు. శనివారం ఆమె గన్నవరం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపడతారని సమాచారం. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ వచ్చిన వంశీ దాదాపు 100 రోజులకు పైగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ పై కూడా దాడి, ఇక కిడ్నాప్, భూ కబ్జా ఇలా పలు కేసులు ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు ప్రస్తుతం. అయితే వరుస కేసుల విచారణ నేపథ్యంలో అటు జైలుకు ఇటు కోర్టులకు తిప్పుతున్న తరుణంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు వంశీ. ఇక తీవ్ర శ్వాసకోశ సమస్యతో కూడా ఆయన బాధపడుతూ ఉన్నారు. అయితే గన్నవరంలో మైనింగ్ కు సంబంధించి మరో పీటీ వారెంట్ వంశీపై దాఖలైంది. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వంశీ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. కాగా వంశీకి పోలీసుల రక్షణలోనే వైద్యం కూడా అందనుంది. జూన్ 6 తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడితే తిరిగి వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు పంకజశ్రీ యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. సో వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కేసుల మీద కూడా ఇటు వల్లభనేని వంశీ ఇప్పటికే 100 రోజులు కూడా జైలు జీవితం గడిపారు. అయితే ఇలా వీటన్నిటి నేపథ్యంలోనైతే కోర్టుకు ఇంటికి తిరగటం ఇదే సరిపోతుంది వల్లభనేని వంశీకి. అయితే పంకజశ్రీ డైరెక్ట్గా కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా కూడా ఆమె ఈ బాధ్యతలు తీసుకున్నట్లుగా కూడా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం అయితే గన్నవరం వైసీపీలోనైతే ఇదే హాట్ టాపిక్ రన్ అవుతుంది. ఈ వైసీపీలో 2 వర్గాలు ఉన్నాయి అని చెప్పి దుట్టా రామచంద్రరావు కూడా వైసీపీ నుంచి సీటు ఆశించారని చెప్పి ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద వంశీ సూచన మేరకు కూడా పంకజశ్రీ బాధ్యతలు తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే మరి నిజంగా గన్నవరంలో 2 వర్గాలు ఉన్నాయా వైసీపీలో అనేది కూడా మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, గన్నవరం వైసీపీ రాజకీయాల గురించి డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ గన్నవరం రాజకీయం హాట్ గా నడుస్తా ఉంది. గన్నవరం వైసీపీ ఇన్ఛార్జిగా పంకజశ్రీని నియమించాలని చెప్పి వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ వైసీపీలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి దుట్టా రామచంద్రరావు వర్గం అయితే, రెండోది వల్లభనేని వంశీ వర్గం. దుట్టా రామచంద్రరావు మొదటి నుంచి వైసీపీలో ఉండేవారు. జగన్ 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి దుట్టా రామచంద్రరావు వైసీపీలో కొనసాగుతా ఉన్నారు. దుట్టా రామచంద్రరావు కూతురు వైసీపీ జెడ్పీటీసీగా ఉన్నారు. అయితే ఇక్కడ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి రావడం, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం సీటు మళ్ళీ వంశీకే జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. అయితే గత సంవత్సర కాలంగా వంశీ యాక్టివ్ గా లేకపోవడం, హైదరాబాద్ లో ఉండడం, గత 3-4 నెలల నుంచి వంశీ పైన కేసులు నమోదవ్వడం, అతను రిమాండ్ ఖైదీగా ఉండడం, తాత్కాలికంగా అతను హెల్త్ బాగాలేక హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో
ఆ, ఆయన ఈ రోజు సాయంత్రం హాస్పిటల్ జాయిన్ అయ్యే పరిస్థితులు కొనసాగుతున్నాయి. బట్ వైసీపీ అధిష్టానం అయితే యాక్టివ్ గా ఆ, ప్రస్తుతానికి వైసీపీలో యాక్టివ్ గా వంశీ పార్టీని ఇన్ఛార్జ్ గా చేసి యాక్టివ్ చేయాలనే ఆలోచనతో ఉంది. ఉమ్. ప్రస్తుతానికి వైసీపీ అధిష్టానం మదిలో పంకజశ్రీని యాక్టివ్ చేయాలి, ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లో దించాలనే ఆలోచన చేస్తా ఉంది. మనకు రేపు విస్తృత స్థాయి సమావేశం జరుగుతా ఉంది గన్నవరంలో. ఆ గన్నవరం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పంకజశ్రీని ఇన్ఛార్జ్ గా సమన్వయకర్తగా నియమిస్తారని సమాచారం అందుతుంది. అయితే ఒకవేళ కనుక వంశీ స్థానంలో పంకజశ్రీ కనుక బాధ్యతలు చేపడితే వైసీపీలో ఇంటర్నల్ గా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా గన్నవరంలో? ఒకటి వైసీపీ అధిష్టానము వంశీ వైపే మొగ్గు చూపుతా ఉంది. గన్నవరంలో రెండు వర్గాలు ఉన్నా కూడా వంశీ గత రెండు సార్లు ఈవెన్ 2009 2014 2019 రెండు సార్లు గెలవడం జరిగింది. అక్కడ ఉన్న దుట్టా రామచంద్రరావు వర్గం కన్నా వంశీ చాలా గెట్టోడు, హార్డ్ కోర్ నాయకుడు, పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతో నేరుగా సన్నిహిత సంబంధాలు ఉండే వ్యక్తి కావడం వంశీ కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు పంకజశ్రీ ఎంట్రీ అనేది ఇప్పుడు టెంపరీగా కేవలం వంశీ స్థానాన్ని భర్తీ చేయడానికి అనుకోవచ్చా, లేకపోతే ఇంకా రాజకీయాల్లో ప్రత్యక్షంగా కొనసాగనున్నారని భావించవచ్చా? ప్రస్తుత పరిస్థితులు చూసినప్పుడు వంశీ ఆరోగ్యం బాగలేదు. ఆన్ ది సేమ్ టైం ఇంటీరియం బెయిల్, మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు. ఆయన చికిత్స కొనసాగిన తర్వాత మళ్ళీ June 6వ తేదీ ఆయన ఆరోగ్యం బాగుంటే అతను తిరిగి మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ మధ్యలో హైకోర్టు నుంచి కానీ పొడిగింపు వచ్చినా కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో కొనసాగడానికి లేదు. ఆయన కేవలం హాస్పిటల్లో తన ఆరోగ్యం మెరుగుపరచేందుకు మాత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సో ఇప్పుడు వంశీ యాక్టివ్ అవుతారా కాదా అనేది ప్రస్తుతానికి మనం ఇప్పటికీ చెప్పలేము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో పంకజశ్రీని ఇన్ఛార్జిగా నియమిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు వంశీ వర్గం మొత్తం కూడా పంకజశ్రీకి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లేనా? ఖచ్చితంగా. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. గన్నవరం వైసీపీ ఈవెన్ వంశీతోనే కొనసాగుతా ఉంది. వంశీ భార్య గాని ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కావడం, భార్యాభర్తలు కావడం, వంశీ సిద్ధాంతాలు, వంశీ నాయకత్వానికి అనుగుణంగానే పంకజశ్రీ గారు నడుస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ప్రజెంట్ అయితే గన్నవరంలో వైసీపీలోనైతే రాజకీయాలు హాట్గా నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు వంశీ స్థానంలో వల్లభనేని వంశీ స్థానంలో ప్రజెంట్ అయితే పంకజశ్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎందుకంటే రేపు కూడా గన్నవరంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అయితే దాంట్లో వంశీ స్థానానికి భర్తీగానైతే ప్రజెంట్ పంకజశ్రీ, అదేవిధంగా నాని వీళ్ళిద్దరూ కూడా అటెండ్ అవ్వనున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఆల్రెడీ కూడా ఇప్పటికే వైసీపీలో గన్నవరంలో రెండు వర్గాలు ఉన్నాయి. దుట్టా రామచంద్రరావు గారు ఆయన కూడా పార్టీలో కొనసాగుతూ కూడా వైసీపీ నుంచి సీట్ ఆశించారు. అయితే ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద వంశీ ఉన్నారు. అయితే ఆయన సూచన మేరకు కూడా పంకజశ్రీ బాధ్యతలు తీసుకున్నట్లుగానైతే ప్రజెంట్ సమాచారం అందుతుంది. అయితే శనివారం గన్నవరం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏదైతే జరగనుందో ఆ సమావేశానికి కూడా పంకజశ్రీయే హాజరు కానున్నారు వంశీ ప్లేస్లో. ఇంకా పంకజశ్రీతో పాటు పేర్ని నాని కూడా హాజరు కాబోతున్నారు. అయితే దీనివల్ల ఇప్పుడు వంశీ స్థానంలో పంకజశ్రీ బాధ్యతలు చేపడుతున్నారు కాబట్టి వంశీ వర్గం కూడా పూర్తిగా కూడా మద్దతు ఇస్తుంది. అయితే దీనికి వైసీపీ శ్రేణులు కూడా ఆల్రెడీ అండగా నిలబడతాయి అని చెప్పి కూడా చాలామంది దీనికి మద్దతు ఇస్తున్నారు. అయితే అండగా నిలబడతారు అని చెప్పి కూడా పార్టీ నాయకులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏడాదిగా కూడా గన్నవరం రాజకీయాలకు వంశీ ఆల్రెడీ దూరంగా ఉన్నారు. ఓడిపోయాక నియోజకవర్గం వదిలి హైదరాబాద్కు వచ్చారు. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే వంశీ మీద 6 కేసులు నమోదయ్యాయి. ఈ 5 కేసుల్లోనైతే బెయిల్ వచ్చింది. కానీ వంశీ ఆరోగ్యం దృష్టి కూడా ప్రజెంట్ అయితే వంశీ ఆరోగ్యం ఏమాత్రం కూడా బాగాలేదు. ఇంకా వీటన్నిటి నేపథ్యంలోనైతే ప్రజెంట్ వంశీ భార్య పంకజశ్రీ అయితే బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లో భాగంగానే ఇది మరి టెంపరీగా ఈ బాధ్యతలు చేపడతారా, తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో మరి కంటిన్యూ అవుతారా పంకజశ్రీ అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు గన్నవరంలో జరిగే విస్తృత స్థాయి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంతోనైతే ఆమె ఎంట్రీ అయితే ఉండనుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి పంకజశ్రీ ఎంట్రీ ఉండనుంది.
మరి ఆ తర్వాత మరి వంశీకి మరి తర్వాత ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తన బాధ్యతలను తను తీసుకొని తను ముందుగా ఏ విధంగా అయితే మోరల్గా సపోర్ట్గా ఉండేవాళ్ళో పంకజశ్రీ వల్లభనేని వంశీకి మరి అదే విధంగా కంటిన్యూ అవుతారా, లేకపోతే తర్వాత తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? అదేవిధంగా మరోవైపు గన్నవరంలో ఇప్పటికే 2 వర్గాలు ఉన్నాయి, మరి ఇంకొక వర్గం కూడా ప్రజెంట్ మరి వీళ్ళకి సపోర్ట్ ఇస్తారా? నెక్స్ట్ ఇంటర్నల్గా మరి ఏమన్నా రాజకీయాల్లో వైసీపీలో ఏమన్నా తేడా వస్తుందా? వీటన్నిటికి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే ఇటు గన్నవరం వైసీపీ రాజకీయాల్లో కొంత ఉత్కంఠ నెలకొని ఉంది.